షాపింగ్ కాంప్లెక్స్లో పంతులు గారు ఆ అమ్మాయి కనిపించిందని చెప్పాడు. అక్కడ కూడా మిస్ అయిపోయింది. కానీ కాంపిటీషన్లో పాడిన అమ్మాయి వేరు. అదే గొంతు, కానీ ఆ పోలికలు ఏమీ లేవు. వేరేలాగా ఉందని చెప్తున్నాడేంటి? అసలు ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కతేనా, లేకపోతే వేరు వేరా? ఏంటి మాస్టర్ ఏదో టెన్షన్ లో ఆలోచిస్తూ తెగ తిరిగేస్తున్నాడు? తనే అయి ఉంటుందా? ఈ అమ్మాయి వేరై ఉంటుందా? లేక ఇద్దరు ఒక్కటేనా? నాకెలా కనిపించిందా? గుడిలో పాట పాడినప్పుడు వేరుగా ఉందా? ఏంటంటావేంటి? అక్కడ గదిలో అన్నయ్య వదిన ఎంతో క్లోజ్ గా ముచ్చట్లాడుకుంటున్నారో తెలుసా? ముచ్చట్లాడుకుంటున్నారా? ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అదే వాళ్ళేదో ముచ్చట్లాడుకుంటున్నారు అన్నావు కదా. అయితే వాళ్ళిద్దరు ముచ్చట్లాడుకుంటే నువ్వు మధ్యలో వెళ్ళి డాన్స్ వేస్తావా? నేను నీకెందుకు చెప్తున్నానో ఆలోచించు. ఎందుకు చెప్తున్నావు? మొద్దు, వాళ్ళిద్దరికి పెళ్ళవ్వకుండానే వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది. మన పెళ్ళై ఇన్నాళ్ళయింది, మన మధ్య ఏం జరుగుతుందని. ఎప్పుడు నేనేదో ఎక్స్పెక్ట్ చేయడం, నువ్వు డిసప్పాయింట్ చేయడం, తర్వాత నిన్ను సాక్రిఫై చేసి నిన్ను కూల్ చేయడం, ఇదే కదా జరుగుతుంది. వీడేంటి మళ్ళీ మొదలు పెట్టాడు? నా నుంచి సంథింగ్ మోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు వీడు. వీడిని ఎలాగైనా డైవర్ట్ చేయాలి. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? అదే నీ గురించే ఆలోచిస్తున్నాను. అవునా? నిజంగానా? అంటే నేను చెప్పినట్టు వింటావా? ఆ, నేను చెప్పినట్టు నువ్వు వింటే నువ్వు చెప్పినట్టు నేను వింటాను. నువ్వు చెప్పింది నేను ఎప్పుడు వినలేదని. చెప్పు, ఏం చేయమంటావో? మీ అన్నయ్య ఎవరు? అన్నయ్య ఎవరంటే అన్నయ్యే. అలా కాదు, తనేంటి అంటే ఏం చేస్తాడు? ఏముంది, నాలాగే చదువుకుంటాడు. ఇంకా మ్యూజిక్ ఆల్బమ్ చేస్తాడు కదా. మ్యూజిక్ ఆల్బమ్ చేస్తూ తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు. మరి నువ్వేంటి అంటే ఏం చెప్తావు? సుమలత గారి రెండో అబ్బాయిని చరణ్ కి తమ్ముణ్ణి అని తప్ప నువ్వేంటి అంటే ఏముంది నువ్వు చెప్పుకోవడానికి? పోనీ నీ భర్త ఏంటి అంటే నేను చెప్పుకోవడానికి ఏముంది నీ గురించి? సో మీ అన్నయ్యలాగా నువ్వు కూడా ఫలానా అని చెప్పుకునే స్థాయికొస్తే అప్పుడు నాకు ఆనందం. అప్పుడు నువ్వు ఆనందంగా ఉండడానికి నన్నేం చేయమన్నా చేస్తాను. అక్షిత, అంటే అంటే లేదు, గింటే లేదు. ఆలోచించు. ప్రతి మనిషిలోనూ టాలెంట్ ఉంటుంది. అలాగే నీలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అదేంటో ఐడెంటిఫై చేయి. ఆ రంగంలో ఎదగడానికి ప్రయత్నం చేయి. అంతేనంటావా? సరే, అయితే ఈ రోజు నుంచి నాలో ఉన్న టాలెంట్ ఏంటో థింక్ చేస్తా, ఐడెంటిఫై చేస్తా. నువ్వు కోరుకున్నట్టుగా ఒక పొజిషన్ తెచ్చుకుంటా. ఆల్ ది బెస్ట్. ఆ పనిలో ఉండు. ఇప్పటి నుంచే థింక్ చేస్తా. హలో అమ్మా. హలో పల్లవి, ఎలా ఉన్నావు? ఏమైందమ్మా? నేను బానే ఉన్నాను. అక్కడ నీకేం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లమా? ఎందుకలా అంటున్నావు? ఏం లేదమ్మా, ఉదయం నుంచి నాకు నీ విషయంలో ఎందుకో భయంగా అనిపిస్తోంది. నా గురించి భయమా? ఏ విషయంలో? అదే ఇందాక ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో జరిగింది. అమ్మా, అదేదో అనుకోకుండా జరిగింది. అయినా నువ్వుండి నన్ను కాపాడావు కదా, నాకేం కాలేదు కదా. పెళ్లి పనులు అనుకున్న దగ్గర నుంచి అన్ని గండాల్లాగా ఏవో నీ చుట్టూనే తిరుగుతున్నాయనిపిస్తోంది. నాకైతే అలా అనిపించడం లేదమ్మా. నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు? లేదమ్మా, ఇప్పటికీ ఆ సుమలత మీ ఇద్దరి పెళ్లి చేయాలని ఒప్పుకుంది అంటే నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఏదో కారణం ఉంది అనిపిస్తోంది, కానీ అదేంటో తెలియడం లేదు. అమ్మా, అదేమీ లేదు. మొదటి నుంచి ఆవిడ అపోజ్ చేసింది మా ఇద్దరి పెళ్లికి. కానీ ఇప్పుడు ఒప్పుకునేసరికి ఎందుకు ఇలా చేస్తుందని నువ్వు అనుకుంటున్నావు అంతే. మా ఇద్దరి పెళ్లి చేయడానికి ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు చేస్తుంది అని మావయ్య గారు వాళ్ళందరూ కూడా డౌట్ పడ్డారు. ఆవిడ ఒకటే మాట చెప్పింది, నేను మారిపోయానండి,
మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అని దేవుడి మీద ప్రమాణం చేసిందమ్మా. ఇంకా అప్పటికి కూడా ఆవిడ్ని నమ్మకుండా అనుమానిస్తే ఏం బాగుంటుంది చెప్పు. సరేనమ్మా, నీ నమ్మకం నీది, నా భయం నాది. సరే, నువ్వైతే జాగ్రత్తగా ఉండు. ఉమ్. ఏంటి గుండమ్మా నువ్వు భయపడింది కాకుండా పల్లన్కి ఫోన్ చేసి తన్ని కూడా ఎందుకు కంగారు పెడుతున్నావు? కంగారు పెట్టడం కాదండి, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. అమ్మా పల్లవికేం కాదమ్మా, జరుగుతున్నవన్నీ అనుకోకుండా జరుగుతున్నవి. ఈ అనుమానాలన్నీ కేవలం భయాలేనమ్మా. వదిలేయమ్మా. సుమలత ఏదో గండవన్నట్టు మాట్లాడింది, కానీ ఆ మాట ఏదో కవర్ చేస్తున్నట్టు నాకు చెప్పినట్టు అనిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది? ఏదో జరుగుతోంది.